నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరికని సప్తగిరి కాలనీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో శనివారం ఆత్మీయంగా తండ్రుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబానికి మార్గదర్శకుడు తండ్రి, పిల్లలకి మొదటి గురువు, జీవితానికి ఆధార స్తంభం అలాంటి తండ్రుల గొప్పతనాన్ని గుర్తు చేసే విధంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో తండ్రుల దినోత్సవం వేడుకలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏజీఎం అరవింద్ రెడ్డి, డిన్ వెంకటస్వామి, ఇన్ఛార్జీలు అనిల్, శ్రవంతి, తస్లీం, స్వప్న తదితరులు పాల్గొన్నారు. రేలంపాడు రిజర్వాయర్పై ఇంకెన్ని రోజులు అబద్దాలు చెబుతారని, మసిపూసి మారడుకాయ చేసి అది చేస్తాం ఇది చేస్తామంటూ రోజుకు అబద్దం చెప్తున్నారని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టు లిఫ్ట్ రివ్యూ మీటింగ్ వచ్చినప్పుడు రేలంపాడు రిజర్వాయర్కు రిపేర్లు చేస్తామని చెప్పిన నీటిపారుదల శాఖ మంత్రి మళ్లీ 6 నెలల తర్వాత వచ్చి మళ్లీ ఉత్తమ మాటలు చెప్పి రిపేర్లు చేస్తామంటే కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో డ్యామ్ సేఫ్ ఉంది అని పచ్చి అబద్ధాలు. 2 సైడ్లు గ్యాలరీ లేకి దిగడానికి ఉన్న 2 లిఫ్ట్లు పనిచేయక 8 ఏళ్ల దినమైంది. ఆ లిఫ్ట్లు పనిచేయనందుకు లోన సిల్ట్ కానీ ఒక్క ఆఫీసర్ లోన ఇన్స్పెక్షన్కి పోలే. ఈరోజు ఇన్స్పెక్షన్ కాదు, ఈ గ్యాలరీలోకి నడవని కూడా కాదు, అంత సిల్ట్ ఫార్మ్ అయింది. ఆ సిల్ట్ ఫామ్ అయినందుకు తడి బరువు ఎక్కువయ్యి లోన ఉన్న గోడలు వ్యాకోచించి డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. వ్యాకోచించడం వల్ల నీళ్లు బయటికి వచ్చి గ్యాలరీస్ దెబ్బతిన్నాయి. దానివల్ల నీళ్లు పైన పడిన నీళ్లు గుంతలు పడిండే డ్యామ్ ముందర. దాన్ని ఏదైతే మన డ్యామ్ ముందర ఒక వర్డ్ ఉందమ్మా, దాన్ని ఏమంటారంటే కర్టన్ వాల్ అంటారు, డ్యామ్ కర్టన్ వాల్ అంటారు. అది డ్యామ్ ముందర నీళ్లు పడి కింద ఉంటుంది. ఒకటోటి 9 ఫీట్లు 10 ఫీట్ల బొర్రలు పడిండే నీళ్ళ ప్రెషర్ ఎక్కువ. ఆ నీళ్లు ఫౌండేషన్లో దిగితే డ్యామ్ పగిలేది ఖాయం. డ్యామ్లో ఏ ఒక్కతోనో కూడా సేఫ్ పొజిషన్ లేదు. ఫస్ట్ సిల్ట్ తీయనికనే చేత కాదు, ఏట్ల సిల్ట్ తీస్తామంట. 8 ఫీట్లు వ్యాకోచంలో ఉన్న 2.5 కిలోమీటర్లు డ్యామ్ కింద ఉన్న సిల్ట్ తీయమని చెప్పండి. ఫస్ట్ 2 లిఫ్ట్లు పనిచేయక 8 నెలలు అయితే అడిగేతోడు లేడు. డ్యామ్ ఎక్కడికి వెళ్ళి సేఫ్ ఉంటుంది? దాని మీద పోయే లారీలు ఒకప్పుడు 18 టన్నులు అలౌడ్, ఈరోజు 40 టన్నులు 50 టన్నుల బండ్లు పోతున్నాయి. దాని మీద ఒక ప్రభుత్వం మంత్రివర్యులై ఉండి, ఒక అధికారం ఉండి, తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఉండి బండ్లు కంట్రోల్ చేయలేకపోయినటువంటి ఎవరు తప్పు? వాళ్ళ తప్ప, మంది తప్ప? డ్యామ్ వైర్లు తెగిపోయింటాయి అంటే ఎంత మెయింటెనెన్స్ ఉందో తెలుసుకోండి. వైర్లే తెగిపోయినా అడిగే నాదుడు లేడు అనే పరిస్థితి ఉంటే ఎక్కడ ఏం చేస్తున్నది అధికారులు? ఏండ్లు అయితే బిల్లులు ఇవ్వకుంటే ఏ కాంట్రాక్టర్ పనిచేస్తాడు? ప్రతి సంవత్సరం స్వప్న కన్స్ట్రక్షన్స్ ఒక 4 కోట్లు బిల్లు ఎత్తుకొని పోయేకి మాత్రం తెలుసు.
పైరవీలు 12% ఇచ్చి బిల్లులు తీసుకోపోనికే తెలుసు. ఏమనంటే రేవంత్ రెడ్డి ముఖ్య బంధువు ఆగుతోట పల్లె అంటాడు. ఫస్ట్ ఆ స్వప్న కన్స్ట్రక్షన్ ఆర్ఎస్ఎస్లోనే పెట్టమని చెప్పండి. ఎవరు దీనికి కారకుడు? రేపు ఈ తాలూకా ప్రజలు ఏం కావాలి? గేట్లు బంద్ చేయకుంటే నీళ్ళు ఎట్లకెళ్ళి నిలబెట్టుకుంటారు? పాలమూరు జిల్లా స్పెషలీ గద్వాల్ తాలూకా, లంపూర్ తాలూకా అంటే ఇది ఏదో సౌత్ పిల్లలు తెలంగాణ కూడా సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళని బలవంతాన రాయచూరు నుంచి తెచ్చుకున్నాము, వీళ్ళ గురించి మనకేం అవసరం ఉంది అనే అభిప్రాయం మీ ప్రభుత్వంలో ఉంది. గద్వాల్ అలంపూర్ అంటే తెలంగాణ పిల్లలు కాదు, ఇది కర్ణాటక తెలంగాణ పిల్లలు, మా పిల్లలు కాదు అనే పద్ధతి ఉంది. రాలంపాడు ఇప్పుడు బుర్రలు పడి 4 ఏళ్ల దినమైంది, 5 ఏళ్ల దినమైంది. ఎవడని ఒక్కడు పలకరిస్తున్నాడా? ఆ రోజు అధికారంలో మేము అధికారంలోనే ఉన్నప్పుడే చెప్పినాం, ఈ 2 సంఘాల లిఫ్టు, చిన్నోన్పల్లె లిఫ్ట్ 2 వేస్ట్ అని. ఈ రోజు వరకు కూడా సంఘాల లిఫ్ట్ కంప్లీట్ కాలే, మిడితోటి కిందట ఉన్న ఆ రిజర్వాయర్ కంప్లీట్ కాలే, నాగర్తోటి రిజర్వాయర్ కంప్లీట్ కాలేదు. 3 రిజర్వాయర్లు ఈ రోజు వరకు కంప్లీట్ కాలే. ఈవెన్ రాలంపాడు కెనాల్ కూడా ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు. అంతకుముందు ఎస్సీ గారు ఉండ్రి, వెల్మాయన ముఖ్యమంత్రి గారి బంధువు, ఆయన గురించి ఎవ్వరు మాట్లాడరు. ఆయన పీరియడ్లో జరిగిన దురాగతాలు ఎప్పుడు జరగలే ఈ నెట్టెంపాడులో. రాలంపాడు మొత్తం తప్పుందరో రామంటాడు, దానికి 120 కోట్ల బిల్లులు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. దానికి కారకులు ఎవరు? వీళ్ళకి ఏమన్నా కింద గ్యాలరీ అనేది ఒకటి ఉంది అని తెలుసా డ్యాంలో? రాలంపాడు బుర్రలు దినదినానికి ఇంత బ్యాక్ వచ్చి ఇస్తున్నాయని చెప్పి ప్రజలు మభ్య పెడతలేరా? ఇంత దురాగతాలు జరుగుతుంటే డ్యాంకు సేఫ్ లేదు, డ్యామ్ బ్రిడ్జ్ కడతాం, డ్యాంలో ఉన్న సిల్ట్ తీస్తాం, ఉన్న నడుమదల డ్యామ్ మధ్యలో ఉన్న ఇన్స్పెక్షన్ ఛానల్లో సిల్ట్ తీసేతోడు గతి లేడు. కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లు ఉంది వీళ్ళ పరిస్థితి. దయచేసి చదువుకున్న ఆయన మంత్రి గారు కంప్లీట్ ఇన్స్పెక్షన్ పెట్టుకోమని చెప్పండి, గ్యాలరీ ద్వారా కింది దిగమని చెప్పండి, ఓ 4 దినాల్లో గ్యాలరీలో పోయి దిగి చూసిరమ్మని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది డ్యామ్ పొజిషన్, డ్యామ్ సేఫ్ ఉందా లేదా అనేది. ఏదో మంది మాటలేని డిపార్ట్మెంట్ వాళ్ళ మాటలేని కాదు. ఎవరైనా ఒక్క డిపార్ట్మెంట్ ఈ రోజు ఉన్న ఎస్సీ కానీ సిఈ కానీ ఒక్కరు దిగిన గ్యాలరీ లేకుంటే నేను 3-4 రాస్తా అని చెప్తున్నా. డ్యామ్ ముందర నీళ్లు పడి కింద ఉంటుంది, ఒకటోటి 9 ఫీట్లు 10 ఫీట్ల బొర్రలు పడి నీళ్ళ ప్రెషర్ ఎక్కువ. ఆ నీళ్లు ఫౌండేషన్లో దిగితే డ్యామ్ పగిలేది ఖాయం. డ్యామ్లో ఏ ఒక్కతోనో కూడా సేఫ్ పొజిషన్ లేదు. ఫస్ట్ సిల్ట్ తీయనికనే చేత కాదు, ఏట్ల సిల్ట్ తీస్తామంటాం. 8 ఫీట్లు బ్యాక్వజంలో ఉన్న 2.5 కిలోమీటర్లు డ్యామ్ కింద ఉన్న సిల్ట్ తీయమని చెప్పండి. ఫస్ట్ 2 లిఫ్ట్లు బంద్ చేయక 8 నెలలు అయితే అడిగేతోడు లేడు. డ్యామ్ ఎక్కడికి వెళ్ళి సేఫ్ ఉంటుంది? దాని మీద పోయే లారీలు ఒకప్పుడు 18 టన్నులు అలౌడ్, ఈరోజు 40 టన్నులు 50 టన్నుల బండ్లు పోతున్నాయి దాని మీద. ఒక ప్రభుత్వం మంత్రి పదవులై ఉండి, ఒక అధికారం ఉండి, తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఉండి బండ్లు కంట్రోల్ చేయలేకపోయినటువంటి ఎవరు తప్పు? వాళ్ళ తప్ప, మంది తప్ప? డ్యామ్ వైర్లు తెగిపోయినాయి అంటే ఎంత మెయింటెనెన్స్ ఉందో తెలుసుకోండి. వైర్లే తెగిపోయిండే అడిగే నాదుడు లేడు అనే పరిస్థితి ఉంటే ఎక్కడ ఏం చేస్తున్నది అధికారులు? ఏండ్లు అయితే బిల్లులు ఇవ్వకుంటే ఏ కాంట్రాక్టర్ పనిచేస్తాడు? ప్రతి సంవత్సరం ఇవి స్వప్న కన్స్ట్రక్షన్స్ ఒక 4 కోట్లు బిల్లు ఎత్తుకొని పోలేక మాత్రం తెలుసు, పైరవీలు 12% ఇచ్చి బిల్లులు తీసుకోపోనికే తెలుసు. ఏమనంటే రేవంత్ రెడ్డి ముఖ్య బంధువు ఆగుతోట పల్లె అంటాడు. ఫస్ట్ ఆ స్వప్న కన్స్ట్రక్షన్
అరెస్ట్ చేసి లోన పెట్టమని చెప్పండి. ఎవరు దీనికి కారకుడు? రేపు ఈ తాలూకా ప్రజలు ఏం కావాలి? గేట్లు బంద్ చేయకుంటే నీళ్ళు ఎట్లకెళ్ళి నిలబెట్టుకుంటారు? పాలమూరు జిల్లా స్పెషలీ గద్వాల్ తాలూకా, అలంపూర్ తాలూకా అంటే ఇది ఏదో సౌత్ పిల్లలు తెలంగాణ కూడా సంబంధించిన కాదు. వీళ్ళని బలవంతాన రాయచూరు నుంచి తెచ్చుకున్నాము. వీళ్ళ గురించి మనకేం అవసరం ఉంది అనే అభిప్రాయం మీ ప్రభుత్వంలో ఉంది. గద్వాల్ అలంపూర్ అంటే తెలంగాణ పిల్లలు కాదు, ఇది కర్ణాటక తెలంగాణ పిల్లలు, మా పిల్లలు కాదు అనే పద్ధతి ఉంది. రాలంపాడి ఇప్పటికి బుర్రలు పడి 4 ఏళ్ల దినమైంది, 5 ఏళ్ల దినమైంది. ఎవడని ఒక్కడు పలకరిస్తున్నాడు? ఆ రోజు అధికారంలో మేము అధికారంలోనే ఉన్నప్పుడే చెప్పినాం, ఈ 2 సంఘాల లిఫ్ట్, చిన్నోన్పల్లి లిఫ్ట్ 2 వేస్ట్ అని. ఈ రోజు వరకు కూడా సంఘాల లిఫ్ట్ కంప్లీట్ కాలే, మిడితోటి కిందట ఉన్న ఆ రిజర్వాయర్ కంప్లీట్ కాలే, నాగర్తోటి రిజర్వాయర్ కంప్లీట్ కాలేదు. 3 రిజర్వాయర్లు ఈ రోజు వరకు కంప్లీట్ కాలే. ఈవెన్ రాలంపాడు కెనాల్ కూడా ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు. అంతకుముందు ఎస్సీ గారు ఉండ్రి, వెల్మాయన ముఖ్యమంత్రి గారి బంధువు, ఆయన గురించి ఎవ్వరు మాట్లాడరు. ఆయన పీరియడ్లో జరిగిన దురాగతాలు ఎప్పుడు జరగాలి ఈ నెట్టెంపాడులో. రాలంపాడు మొత్తం తప్పుందరో రామంటాడు, దానికి 120 కోట్ల బిల్లులు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. దానికి కారకులు ఎవరు? ఈరోజు 2 ఒక్కడోరు అక్కడోరు కూర్చున్నోళ్ళు కాదా? ఈ జడ్పీ చైర్మన్, మాజీ జడ్పీ చైర్మన్కి ఈ శాసనసభ్యుడు ఇద్దరు లేరా గతంలో? వీళ్ళకి ఏమైనా కింద గ్యాలరీ అనేది ఒకటి ఉంది అని తెలుసా డ్యాంలో? రాలంపాడు బుర్రలు దినదినానికి ఇంత బ్యాక్ వచ్చి ఇస్తున్నాయని చెప్పి ప్రజలు మభ్య పెడతలేరా? ఇంత దురాగతాలు జరుగుతుంటే డ్యాంకు సేఫ్ లేదు, డ్యామ్ బ్రిడ్జ్ కడతాం, డ్యాంలో ఉన్న సిల్ట్ తీస్తాం, ఉన్న నడుమధ్యలో డ్యామ్ మధ్యలో ఉన్న ఇన్స్పెక్షన్ ఛానల్లో సిల్ట్ తీసేతో. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆషాఢమాసం బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి మనాలిటాకు నెత్తిపై బోనం ఎత్తుకుని డప్పు చెప్పులతో క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఉన్న మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, గుండేటి రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆగపేరు కొద్దిగా సీరియల్ మంచిది తల్లి తల్లి వైపు ఇచ్చేసేయాలి.
రోజు మంచిగా నాలుగల పక్కన చుట్టుపక్కల పోయి తల్లి ఈ మంచిగా ఇవ్వాలి మంచిగా ఇవ్వాలి. ఖమ్మం నేలకొండపల్లి మండలం ముఠాపురం బీకేఆర్ ఫంక్షన్ హాల్లో సిపిఐ 17వ మండల మహాసభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. పార్టీ జెండాను మండల కార్యదర్శి కర్నాటి భానుప్రసాద్ ఎగురవేసి ర్యాలీగా వెళ్లి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో సాంబశివరావు మాట్లాడుతూ రాబో స్థానిక సంస్థాగత ఎన్నికల్లో మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీతో పొత్తులుంటాయని, డిసెంబర్ 26 నాటికి పార్టీ ఆవిర్భవించి 100 వసంతాలు పూర్తవుతాయని, ఖమ్మంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను జరుపుకుంటామన్నారు. రోజు తెలంగాణలో అలాంటి టీఆర్ఎస్ పార్టీ అలాంటి అశాంతితో అబద్ధంతో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన పరిపాలనలో ఏదైనా లోపాలుంటే శాంతియుతంగా వాటిని ఏకీకరించవచ్చు, ఆందోళన చేయవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది టీఆర్ఎస్ కాలంలో జరిగిన తప్పుల్ని బయట పెడుతుంటే దాన్ని తప్పించుకోవడానికి పాత్రికేయుల మీద, టీవీల మీద దాడులు చేస్తూ ఆ విధంగా ఒక లాంటి ప్రాబ్లంని క్రియేట్ చేయడానికి కేటీఆర్ గారిని కేసు వస్తే దానికి మొత్తాన్ని రాష్ట్రంలో అమతల్లో అవ్వాలని కాదని మేము భావిస్తూ ఉన్నాం. కనుక మొన్న మహా టీవీ ఫోన్ ట్యాపింగ్ వివరాలను బయట పెట్టినందుకు వాళ్ళ పైన దాడి చేసి దాన్ని మొత్తం కూడా ఆ సిస్టమ్స్ అన్నింటినీ, ఆ ఆఫీసు డోర్స్ని, విండోస్ని అన్నీ కూడా పద్ధతిగా బయట సిస్టమ్ ఆ పద్ధతి కరెక్ట్ కాదని అదే పద్ధతిలో రానున్న రోజుల్లో ప్రజల అభిమానం చూపుతున్నట్టుగా మరింతగా నిర్మాణ విపక్షంగా పాత్ర ఉండాలంటే విచ్ఛిన్నకరమైన విపక్షంగా ఉండరాదని కోరుతాము. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంవత్సరాల అయిపోయింది చేసిన ఇతర బకాయిలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఆ పేరుతోనే ఇక కాలం నిలబీయాలనుకుంటున్నాం. ఏదో కష్టపడుతున్నారు. కనుక మన భరోసా చేశారు. అదేవిధంగా ఇంకా సమస్యలు ముందు మాకు సంబంధం లేదు. కానీ అవన్నీ పరిపాలన మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని నేను మనం చేస్తూ ఉన్నాను. సిపిఐకి సంబంధించి మేము 27వ ఆల్ ఇండియా మహాసభని చండీగఢ్లో సెప్టెంబర్లో జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా 4వ తెలంగాణ మహాసభను ఆగస్టులోనే మేడ్చల్లో జరుపుతూ ఉన్నాం. దానికి ముందు జిల్లా మహాసభలు, దానికి ముందు మండల మహాసభలు కూడా సిస్టమ్ అనుకుంటాం. 100 ఏళ్ళు ఈ దేశంలో పరిపూర్ణ అదొక ఆర్థిక ముఖ్యమంత్రి సమయంగా సందర్భంగా చెప్తున్నాం. ఇన్ని ఎదురు ఆపరేషన్ గంగా పేరుతో మావోయిస్టులు చంపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయమంటే అది ప్రశ్నించే ప్రతి ఒక్కరిని సంఖ్య ప్రశ్నించే యాదవ సోదరుల కండగా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి, చామనపల్లి గ్రామాల్లో మరణించిన గొర్రెలకు నష్టపరిహార చెల్లింపు, విద్యుత్ రంగంలో పలు వంటి అభివృద్ధి పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బొమ్మరెడ్డిపల్లి, చామనపల్లి గ్రామాల్లో యాదవ సోదరులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరణించిన మేకలు, గొర్రెలకు నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 8,70,70,000 రూపాయల పరిహారం పంపిణీ చేస్తున్నామని అన్నారు.
ఆ తర్వాత కొమ్మ కనకయ్య వాళ్ళు కూడా కొమ్మ కనకయ్య గారు వారికి 95,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులతో సహా అందుకోగలని కోరుతున్నాం. గౌరవనీయులైనటువంటి మంత్రివర్యుల మీదుగా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్ అందించవలసిందిగా కోరుతున్నాం. మిగతా వాళ్ళందరూ కొంచెం వెనుకలు జరగాలి. నెట్ ప్లీజ్ ప్లీజ్ నెట్టండి ప్లీజ్. నెక్స్ట్ కొమ్ము రాజేశం గారు 5,000. కొమ్ము రాజేశం గారికి 1,15,000 రూపాయలు. దండి నాగయ్య గారికి 90,000 రూపాయలు. సమ్మెడి కొమరయ్య గారికి 1,10,000 రూపాయలు. 5,10,000 రూపాయలు. ఈ 5 కుటుంబాలకు బొమ్మరెడ్డిపల్లిలో వాటి గొడ్లపై ఆధారపడ్డ కుటుంబాలు అనుకోని సంఘటనలు చనిపోతే మన ప్రభుత్వం అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మీ అన్నగా మీ శాసనసభ్యుడిగా కష్టమైన సుఖమైన మీ ఎమ్మడున్నటువంటి మీ నాయకునిగా ఈరోజు ఇంత పెద్ద అవకాశం దేవుడు నాకు ఇచ్చి మీ ద్వారా మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా రాబోయే రోజులు కూడా ఈ యొక్క బొమ్మరెడ్డిపల్లికి ఉన్నటువంటి 5,10,000 కాక ప్రభుత్వ పరంగా ఏదైనా పథకాలు వస్తే ప్రత్యేకమైన ప్రాధాన్యత ఈ కుటుంబాలకు ఇస్తాం. నష్టం జరిగే కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా ప్రభుత్వమైన పథకం తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మా యాదవ స్టేజ్ పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నా ఆ కుటుంబాలకు నేను అండగా ఉంటాను విషయాన్ని భవిష్యత్తులో కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మా చామనపల్లికి సంబంధించినట్టుగా చెప్పగానే బయలుదేరి వచ్చినారు. మరి వారి 3,64,000 రూపాయలు. మరి వారి సమాఖ్యుడు రామయ్య గారికి 77,000 రూపాయలు. అదేవిధంగా రాజలింగం గారికి 70,000 రూపాయలు. ఐలయ్య గారికి 56,000 రూపాయలు. ఓదేల్ గారికి 42,000 రూపాయలు. లచ్చయ్య గారికి 1,14,000 రూపాయలు. లచ్చయ్య గారికి 42,000 రూపాయలు. ముంజయ్య గారికి 55,000 రూపాయలు. ఆ రోజు అనుకోకుండా కరెంట్ శాఖ ఆధారపడ్డ బాధ్యులకు ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా వారికి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. మరి ఈ విధంగా అనుకోని సంఘటనలో కూడా వాటిపై ఆధారపడి జీవనోపాధి చేస్తున్న కుటుంబాలకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మన మా చేతుల మీద ఆ చెక్కులు ఆ ఇండివిజువల్ కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. అది కాక ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి మీ అందరికీ తెలుసు ఆ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ప్రభుత్వంలో కూడా పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా పేదవాళ్ళకు ఒక రేషన్ కార్డు కావాలన్నా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో మీకు తెలుసు. ఈరోజు ఇందిరమ్మ ఇంటికి ఎలా 5 లక్షల రూపాయలు అర్హత వారికి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మేడాలుగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే లూజ్ వైర్ షిఫ్టింగ్ కానీ కరెంట్ వైర్ షిఫ్టింగ్స్ కానీ ఇంకా వివిధ సిసి రోడ్లకు సంబంధించినటువంటి పనులు పూర్తయిన ప్రారంభోత్సవాలు కానీ ఆ గ్రామానికి సుమారు 1,30,00,000 రూపాయల వర్క్స్ కంప్లీట్ అయ్యి ప్రారంభోత్సవానికి కూడా ఈరోజు ఈ సందర్భంగా మా మీడియా మిత్రులకు మనం చేస్తున్నాం. మరి ఇవన్నీ కార్యక్రమాన్ని మీ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఈ గ్రామాలకు ఈ పనులు పూర్తి చేయడం జరిగింది. రాబోయే రోజుల పాటు మిగిలిన గ్రామాలకు మౌలికమైన సదుపాయాలు కానీ అదేవిధంగా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కానీ రైతులకు సాగునీరు విషయంలో కానీ ఇంధనమ ఇళ్ల విషయంలో కానీ తప్పకుండా మీకు అన్ని విధాలా కూడా మేలు చేసే విధంగా మీకు అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా మీకు చేపడతామని మనం చేస్తున్నాం. ఒక్కసారి ఇక్కడ పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. వేదిక పైనటువంటి కుల సంఘాల పెద్దలందరూ మనం చేసుకుంటున్నాం. ఆ రోజు కార్మికులకు క్వార్టర్లు కాదని సొంతింటి పథకం అమలు చేయాలని సిపిఐ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. ఆదివారం గోదావరిఖనిలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 3 ఏళ్ల నుంచి సింగరేణి కార్మికులందరికీ నయా పైసా ఖర్చు లేకుండా కంపెనీకి భారం పడకుండా ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా సొంతిల్లు అమలు చేయవచ్చని చెబుతున్న యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. $1,003 కోట్లకు ఎన్ని క్వార్టర్లు తక్కువ అనుకుంటా. క్వార్టర్ అంటే అనుకుంటా 2 కోట్లు ఉంటాయి కదా. 40 లక్షలు పడతాయి.
సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ మధ్యకాలంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు కట్టియడం అనేది ఒకటి సంతోషకరమైన అయినప్పటికీ సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము చాలా సూచనలు చేసినాం. ఇప్పటికీ సింగరేణిలో చైర్మన్ డైరెక్టర్ గారు 450 కోట్లతో 3 కోట్లు ఏదో కోట్లు కడతామని చెప్తా ఉన్నారు. దాదాపు ఒక క్వార్టర్కి 40 లక్షల పైన 42-43 లక్షల ఖర్చు వస్తుందని చెప్తా ఉన్నారు. ఈ లెక్క ప్రకారం సింగరేణిలో దాదాపు 50-60% క్వార్టర్స్ 50 సంవత్సరాలు పైబడ్డ క్వార్టర్లే. ఈ లెక్క ప్రకారం 20-25 వేల క్వార్టర్స్ ఇట్లా కూల్చి కట్టాల్సిన సందర్భం ఉంది. ఇవన్నీ కనుక సేమ్ ఇదే పద్ధతిలో కట్టేది ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీ మీద భారం పడుతుంది. మేము చెప్పిన సూచన ప్రకారం సింగరేణి యాజమాన్యం కనుక ప్రభుత్వం ఆలోచిస్తే, ట్రేడ్ యూనియన్ కూడా ఆలోచిస్తే 5 పైసల బండి యాజమాన్యాన్ని ఖర్చు పెట్టకుండా, ప్రభుత్వం పెట్టకుండా, కార్మికుడు పెట్టకుండా ఉచితంగానే ఇల్లు వస్తుంది అని చెప్పి సూచిస్తున్నాం. కానీ ఎవరి ప్రయోజనం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటారో మాకు అర్థమవుతలేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యాజమాన్యం సింగరేణి కంపెనీ ఆస్తుల్ని దారాదత్తం చేసే కార్యక్రమంగా కనపడతాను, కాంట్రాక్టులను బతికిచ్చే కార్యక్రమంగా కనపడతాను. పాత కోటలను కూలగొట్టే కొత్త కోటలు కట్టడం అనేది కంపెనీ స్థిరస్థాయిగా ఉండే కంపెనీకి అవసరమే. భూపాలపల్లి లాంటి ఎక్కువ 20-30 సంవత్సరాలు నడిచే ప్రాంతానికి అవసరమే. కానీ మనం కట్టబోయే క్వార్టర్లన్నీ కూడా ఎక్కడ కూడా 10 సంవత్సరాలు కూడా ఈ కంపెనీ స్థిరంగా ఉండే పరిస్థితి లేదు. 50 సంవత్సరాలేమో అదే క్వార్టర్లో మమ్మల్ని బగ్గిపించి సింగిల్ బెడ్లో ఇప్పుడు చివరి దశలో కొత్త క్వార్టర్లు కడతా ఉన్నాం. మేమంటాం సింగరేణి కార్మికులందరికీ సొంతిల్లి కార్యక్రమం అమలు చేస్తే కంపెనీ మీద రూపాయి భారం పడకుండా ప్రతి కార్మికునికి అలా సొంతిల్లు వస్తుంది అని చెప్తున్నాం. మీకు ఏ భారం పడదు చెప్తున్నాం. ఎందుకు వినట్లేరు? ఎవరికి కమిషన్ల కోసం? ఇది కంపెనీ ఆస్తులు ప్రభుత్వం కార్మికులకు చెందకుండా కార్మికేతలకు చెందడం కోసమా? ఇది కార్మికుల కొన్ని ప్రాంతాల్లో క్వార్టర్ డబుల్ బెడ్రూమ్ కట్టించి మిగిలిన జాగాలు మిగిలిన క్వార్టర్లన్నీ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసమా? ప్రజాప్రతినిధులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు క్వార్టర్లను నాకుపోయి చేసుకుంటున్నాం. అందుకే మేము అంటున్నాం, కార్మికులకు సొంతిల్లి కార్యక్రమం అమలు చేయండి. రూపాయి ఖర్చు లేకుండా అమలు చేసే అవకాశం ఉంది. సేమ్ అదే పద్ధతిలో ఆ క్వార్టర్ని మేమే లోన్ తీసుకుంటాం, మా పేరు మీద జాగాను పట్టా చేయండి. పట్టా చేయడం ద్వారా మేము 20 లక్షలు 22 లక్షల ఇల్లు అవుతుంది. అట్లాంటి ఇల్లు 25-30 లక్షల లోపే ఇల్లు అవుతుంది. మీరు 44 లక్షలు దానికి ఎస్టిమేషన్ వేసాను. కారణాలు ఏదేమైనా మేము అంటున్నాం, ఆ భూమిని మాకు పట్టా చేయని కార్మికులకి పట్టా చేస్తే మేమే లోన్ తీసుకుంటాం. 20 లక్షలు 20 లక్షలతో ఇల్లు కంప్లీట్ చేసుకుంటాం. దానికి సంబంధించిన ఈఎంఐకి సంబంధించిన డబ్బుల్ని మీరు కార్మికునికి క్వార్టర్ చేయకపోతే ఎంతైతే ఇస్తారో అది మాకు ఇమ్మంటున్నాం. దాని ద్వారా కంపెనీ ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టే ఏవైతే అలవెన్స్లకు ఉన్నాయో మొత్తం కరెంటు బిల్లు అన్ని బిల్లు కూడా కంపెనీకి ఎవ్రీ మంత్ 5,000 రూపాయలు ప్రతి క్వార్టర్ మీద లాభం వస్తుంది. కార్మికుడు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఫెక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పడదు. కొత్త ఇల్లు కార్మికుడికి వస్తుంది. ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఒక సింగపూర్ సిటీ లాగా రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచిస్తలేరు? ఇక్కడ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం, బలరాం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గోదావరి కల్లా రోడ్డు వెళ్ళకపోతున్నాయి. రోడ్డు పక్కల మొత్తం క్వార్టర్లు తీసేసి ఆ జాగాని 1 ఎకరం 2 ఎకరాలు ఒక అపార్ట్మెంట్ లాగా కట్టి ఇస్తే దాన్ని లోన్ పెట్టుకొని ఈఎంఐ కట్టుకుంటాం. ఆ ఈఎంఐకి సంబంధించిన అమౌంట్ మీరు హెచ్ఆర్ఏకి అయితే ఎంత ఇస్తున్నారో కార్మికులకు ఆ ఇచ్చేసి మాకు 8% ఇవ్వండి. దానికి మాకు ఒక అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ 4-5 మిగులుతుంది. మేము ఆ లోన్ తీసుకోవడం ద్వారా మాకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది. ప్లస్ ఒక 15 సంవత్సరాల లోపే ఆ ఇల్లు మా ఈఎంఐ ద్వారా అప్పు తీరుతుంది. మాకు ఇల్లు సొంత ఇల్లు మిగులుతుంది. ఈ ప్రాంతంలో రిటైర్డ్ కార్మికులంతా ఇక్కడే ఉంటారు. ఒక సింగపూర్ సిటీ గోదావరి లాంటి ప్రాంతం సింగరేణి మొత్తం పోయినా ఇక్కడి నుంచి బొగ్గుబాయిలు వేరేదికి తరలిపోయినా ఈ ప్రాంతంలో సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉండడం ద్వారా బిజినెస్ తరలిపోకుండా ఉంటుందని చెప్పి మేము సూచిస్తున్నాం. కార్పొరేషన్కు లాభం, ఎలక్ట్రికల్ లాభం, అందరికీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, యాజమాన్యానికి స్థిరస్థాయిగా పేరు ఉంటుంది. అందుకని ఈ ఆలోచనతోటి యాజమాన్యం ప్రభుత్వాలు ఆలోచించాలి. సొంత ఇల్లు కట్టడం కోసం డబ్బులు పెట్టడం మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ ఇల్లు కార్మికులు సొంతం కావాలని చెప్పి సిఐటి యాజమాన్య ప్రభుత్వానికి కోరుతాము. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గం లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తరించాలని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ శివప్రసాద్ సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 54వ ఇన్స్టాలేషన్ వేడుకలు శనివారం రాత్రి గోదావరికని గౌతమినగర్లోని ఆర్ఆర్ గార్డెన్స్ లో అధ్యక్షులు పి మల్లికార్జున్ అధ్యక్షతన వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ లయన్ అనంతుల శివప్రసాద్ హాజరై మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ సేవలు
5 దశాబ్దాలుగా వివిధ రూపాలలో నిరుపేదలకు అండగా సామాజిక బాధ్యతగా చేసిన సేవా కార్యక్రమాలు 320Gకి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఆ గొప్పదనాన్ని కాపాడుకోవాలి. గౌరవం మర్యాద అనేది డిమాండ్ చేస్తూ వచ్చేది కాదు, అది మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి. మీకు ఎన్నో విశిష్టమైన అధికారాలు ఇచ్చింది. మీ క్లబ్కు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఎవరన్నా కానీ మీరే తీసుకుని అధికారాలు ఇచ్చింది. కానీ మీకు ఇచ్చిన ఏ అధికారం డైరెక్ట్గా మీకు ఇవ్వలే, మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి ద్వారా మీకు ఇచ్చింది. సో మీరు ఏం చేయాలన్నా మీ డైరెక్టర్లు అందరి యొక్క సహకారం, మీరు చేపట్టిన ఆలోచనలు ఇవి మీకంటూ ఒక పేరు జరుగుతాయి. అది చేయాలంటే రొటీన్గా అందరు చేసిన పని మీరు ఇస్తే లాభం లేదు. అందరు చేసే పని కాకుండా డిఫరెంట్ పని చేయండి. అందరు చేసే పనిని డిఫరెంట్గా చేయండి. అందరినీ కలపకండి. అందరికి ఒక మంచి మార్గదర్శకం చేయండి. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి, ఒక ఉదాహరణ చెప్పేసి క్లోజ్ చేస్తారు. ఇవాళ ఏవారం అండి? శనివారం ఏం చేస్తాం? పొద్దునే వెంకటేశ్వర గుడికి వెళ్తాం, హనుమాన్ గుడికి వెళ్తాం. ఏం చేస్తాం? హనుమాన్ గుడికి వెళ్ళి చంద్రం రాస్తాం, వడమాలు వేస్తాం. Next, I request our newly installed president, Lion Ellappa Vandakonda, to give his acceptance speech. సో ఇంత ఓపికగా కోర్టులో యూజ్ చేస్తారు, సెక్రటరీ యూజ్ చేస్తారు. దీన్ని ఏ సందర్భంలో యూజ్ చేయాలని చెప్తాను. ఒకటి, ఏదైనా మీటింగ్ ప్రారంభమయ్యేటప్పుడు ఫలానా మీటింగ్ ప్రారంభమవుతుందని సూచించగా దీన్ని మీరు లేచి నిలబడి మర్యాదగా గౌరవంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 54 ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ కాల్ టు ఆర్డర్ అని చెప్పి దీన్ని సున్నితంగా రాసి కూర్చోవాలి. దాంతో సంకేతం ఏంటంటే ఈ క్లబ్ మీటింగ్ స్టార్ట్ అయిందని చెప్పిన మరుక్షణం మొత్తం హాల్ సైలెన్స్గా డిసిప్లిన్గా మీ యొక్క ఆదేశాలు కూడా ఎదురుచూస్తారు. రెండోది, అదేవిధంగా మీటింగ్ అయిపోయిన తర్వాత లేచి నిలబడి మీటింగ్ అర్జెంట్ అని చెప్పేసి సౌండ్ చేయాలి. ఇది కాకుండా ఇంకెక్కడ అవసరం పడుతుందంటే, మన క్లబ్ మీటింగ్లో రకరకాల ఆలోచనతో జనాలు వస్తారు. ఎవరి ఆలోచనలు తప్పు కాదు, ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు చెప్తారు, ఇట్లా బాగుంటుంది అట్లా బాగుంటుంది. ఎప్పుడైనా మీటింగ్లో ఆర్డర్ కట్టినప్పుడు సభ్యులు కంట్రోల్ లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆర్డర్ అని యూజ్ చేయవచ్చు. ఈ సందర్భాల్లో మాత్రం దీన్ని యూజ్ చేయండి. దయచేసి దీన్ని వేరే విధంగా మిస్యూజ్ అయ్యే అవకాశం లేకుండా రామగుండం పరువు అనే బరువును మరి పీడితి ప్రమోద్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో, మరి మీ క్లబ్ మల్లికార్జున్ గారు మరి మిగతా మిత్రులందరి సమక్షంలో నేను మీకు అందజేస్తున్నాను. సంవత్సరం గవర్నర్ కోదండరామ్ గారు మీకు శుభాకాంక్షలు తెలియజేయమని, అదేవిధంగా వారి పిన్నును మీకు ప్రజెంట్ చేసుకోవడం జరిగింది. సో ప్రమోద్ కుమార్ రెడ్డి గారి చేతులు మీకు ఈ పిన్ను నేను బహుకరిస్తున్నాను. మన పూర్వీకులు ఏంటంటే అప్పుడు ఇంత ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మనకి ఏది చెప్పినా డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్పారు. అందులో ఒకటి హనుమాన్. ఆ హనుమాన్ తత్వం అర్థం చేసుకోవాలి ఉద్దేశంతో మన బొమ్మను చూడంగా మనకి అర్థమవుతుంది. సో నేను చెప్పేదంటే క్లబ్ లీడర్గా మీరు సక్సెస్ కావాలంటే మీరు హనుమంతుని 4 లక్షణాలు నేర్చుకోండి. దృష్టి మతి దక్ష అంటారు. దృష్టి అంటే ధైర్యం. ధైర్యం గురించి హనుమాన్ ఎందుకు చెప్తున్నానంటే, సీతమ్మని ఎదిగేటప్పుడు
సముద్రం దాటి పోవాలంటే ఎవరు ధైర్యం చేయరు. అప్పుడు ధైర్యం ముందుకు వచ్చినవారు హనుమంతుడు. ఒక లీడర్గా మీరు ఏం చేయాలంటే మీరు ధైర్యంతో ఉండాలి, ముందు అడుగు మీరు పడాలి. మీరు వెనకాలంటే మీరు ఓండి అంటే పోరు, మీరు ముందు నడిచి రాండి అంటే వాళ్ళు వస్తారు. రెండింటి అర్థం ఒకటే. Good evening to you all. Today is a very proud and special day in my life. I feel honored and happy to stand before you as the new president of Lions Club of Ramagundam, which has been helping people in need for the past 54 years. I sincerely thank all the members of our club for trusting me and choosing me as the president for the year 2025-26. Promise to work hard and give my best in the role. At this moment, I would like to remember and thank our respected past district governors, late Line K.C. Jain, Line S.V. Tapadia, Line Minesh Naren Tandon, and Line M. Pramod Kumar Reddy for always guiding and supporting our club. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్ మరియు ఐఎఫ్టీయూ సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఎస్ నరసింహారెడ్డి, తుమ్మల రాజారెడ్డి, మాదాసు రామూర్తి, కె విశ్వనాథ్లు కార్మికులను కోరారు. సోమవారం గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేకత విధానాలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. నరేంద్ర మోడీ మెడలు వంచి నరేంద్ర మోడీతో క్షమార్పణ చెప్పించి ఆయన తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకునే విధంగా చేయగలిగారు. ఆ రైతాంగ స్ఫూర్తితోటి కార్మిక వర్గం కూడా ఈ దేశంలో తమ హక్కుల కొరకు ఈ ఒక్కరోజు సమ్మె కాదు, భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మెలు చేసైనా సరే 44 కార్మిక చట్టాలను కాపాడుకోవాలని, ఈ 44 కార్మిక చట్టాలు కనుక రద్దయితే ఏ కార్మిక సంఘం కూడా కార్మికులను ఆదుకోలేని పరిస్థితి వస్తుంది. కార్మికులకు ఇవాళ ఉన్న 8 గంటల పనిదినం కూడా పోయి 12 గంటలో 16 గంటలో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. సమ్మె చేసే హక్కు ఉండదు. అట్లాగే ఇతర ఏ చట్టాలు కూడా అమలు కావు. కాబట్టి కార్మిక వర్గం ఆలోచించి సింగరేణిలో ఉన్న పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరూ జూలై 9వ తేదీ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా జేఏసీ తరఫున ఏఐటీసీగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందో, కాబట్టి అందరూ కూడా సీనియర్లు ఎట్లాగో ఉంటారు, కానీ యువ కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొని సింగరేణిలో పూర్తిగా ఆ రోజు సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పబెట్టేలాగా తెలిసి వచ్చే రకంగా ఏ రకంగానైతే గతంలో ఢిల్లీలో పంజాబ్, హర్యానాకి సంబంధించినటువంటి రైతుల వ్యతిరేక చట్టాలకు పోరాటం చేసి సాధించుకున్నారో అదే రకంగా కార్మికుల చట్టాలను కూడా మనం ఈరోజు గతంలో మనం సాధించిన హక్కుల్ని రక్షించుకునే రకంగా ఈరోజు సమ్మె చేయాలని చెప్పేసి సింగరేణి కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. అందుకనే కార్మిక వర్గానికి చెప్పదలుచుకున్నాం, ఇది ఏదో ఆర్థిక సమస్యల మీదనో వేతనోత్పన్నాల మీదనో ఇంక్రిమెంట్ కోసమే సమ్మె కాదు. మన బతుకులతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆమోదం కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా 1886 స్థితికి మనం దిగజారిపోతాం. ఇంకా ఏ హక్కులు ఉండవు. సంఘటిత కార్మికులు అర్థంలోని సంఘటిత కార్మికులు మారబోతూ ఉన్నారు. అందుకనే ఈ ఒక్క రోజుతో సమ్మెతే ఏమైందని అనుకుంటున్నారు. ఇది హెచ్చరిక సమ్మె మాత్రమే. ఖచ్చితంగా ఆయన అమలు కోసం ఖచ్చితంగా సర్టిఫికేట్ రిలీజ్ చేసి అమలు చేస్తే రాబోయే కాలం రైతు ఉద్యమంలాగా నిరవధిక సమ్మెలు చేయాల్సి వస్తుంది. అప్పుడు నెల రోజులు కాదు 2 నెలలైనా చేయాల్సి వస్తుంది.
ఎందుకంటే 100 సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన హక్కులన్నీ పోతుంటే మనం రాబోయే తరాలకు ఇంకేం అందిస్తాం? అందుకే మనం అనుభవించాలన్నా, రాబోయే తరాలకు బలంగా మంచిగా మనలాగా ఉండాలన్నా ఈ సమ్మె తథ్యం 51 కోట్ల మంది కార్మికులు కానీ ప్రజలు కనుక ఇలా నిరసనలో ఉంటే నేను ఎక్కడ ఓడిపోతున్న భయంతోటైనా ఆ చట్టాలు రద్దు చేసుకుంటారని చెప్పి మేము జేఏసీగా అభిప్రాయపడి ఇలా సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాల సిద్ధాంతాల వ్యతిరేకలు ఉన్నా, మా మధ్యలో రకరకాల అపోహలు ఉన్నా కానీ కార్మిక వర్గం హక్కుల కోసం ఒకటి తేడా నిలబడ్డాం. అందుకే మా బావిలో గేట్ గ్రీన్ పెట్టలేదనో, మాకెవరు చెప్పలేదనో, నేను ఆ సంఘం కాదనో రకరకాల పేర్లు ఎవరు కూడా దయచేసి జూలై 9వ తారీఖు ఎవరు డ్యూటీ ఇవ్వకుండా అందరూ సమ్మెలో ఉండాలని చెప్పి జేఏసీ పక్షాన, సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ దేశంలో మన ఓట్లతో కలిసి, ప్రజల ఓట్లతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా సంపన్నులకు, బడా పెట్టుబడిదారి, బూర్జువా పెత్తందారి వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, ఆయన షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది బీజేపీ అనడానికంటే వాళ్ళిద్దరి నేతృత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన రాచరిక పాలన తీసుకొచ్చి వాళ్ళ హిట్లను మరిపించే విధంగా పనిచేస్తా ఉన్నారు. గ్లోబల్స్ మించిపోయినటువంటి దుష్ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విషాన్ని నింపుతా ఉన్నారు. ప్రజల మధ్య విద్వేష గీతలు గీసి ఇవాళ మనల్ని తప్పుదారి పట్టించి ఈ చట్టాలు మంచివైన కొంతమంది ప్రచారం చేస్తా ఉన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక బిఎంఎస్ కార్మిక సంఘం మినహా ఈ దేశంలో కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెను పిలిపించున్నందున వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇవాళ ప్రజల కోసము, ప్రజల జీవన మరణ సమస్యకి ఇది మారింది. అందుకని మనమంతా ఇవాళ ఎటువైపు తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మనం మన హక్కుల కోసం నిలబడాలంటే, మన హక్కులు రక్షించబడాలంటే ఇవాళ రేపటి సమ్మెను విజయవంతం చేయాలి. రేపటి సమ్మెను విజయవంతం కాదు, ఇవాళ చికాగో అమరవీరుల పోరాటం సాక్షిగా మనమంతా నిలబడి త్యాగానికి సిద్ధపడితేనే ఇవాళ రేపు దేశంలో మనం మనుషులుగా బతకగలుగుతాం. అట్లా మనం మనుషులుగా నిలబడాలి. నరేంద్ర మోడీ దుర్మార్గమైన ఆలోచన ఓడించాలంటే రేపటి సమ్మెను విజయవంతం చేయాలని టీపీజీకేఎస్ కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నది. ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న సమయంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ జూలై 9న ఏదైతే మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టడం కోసం ఈ జూలై 9న దేశవ్యాప్త సమ్మెను పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు, మహిళా కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేస్తేనే మరొకసారి ఈ మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలాగా చూపెట్టవలసిన బాధ్యత మన సింగరేణి కార్మిక వర్గం పైన ఉందనేది గోదావరిలో ఇబ్బంది కార్మిక యూనియన్, అదేవిధంగా ఐఎఫ్టీగా సింగరేణి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం సోమవారం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజశేఖర్ ముగ్గుపోశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయన్నారు. రామగుండం నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు చేశారని, అదనంగా ఇంకో 1000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. సంజన అన్ని నేమ్ తీసుకుంటుంది, అయిపోతుంది. ఓకేనా? ఏమైంది పెద్దమ్మ? బాగున్నారా? పొడవు వచ్చింది ఇది.
ఇదే బాగా వస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ ఉన్నాయో లిస్ట్ ఇస్తారు. పోయి తీసుకోండి. గ్రామ పెద్దలకి, అక్క చెల్లెలకి, అమ్మలకి, యువ మిత్రులకి అందరు కూడా నమస్కారం. ఈ రోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వం నడుస్తాం. ప్రజాస్వామ్య తెలంగాణ ఈ రోజు అందరూ కూడా తలెత్తుకొని గర్వంగా నిలబడి ముందుకు పోతా ఉన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా ఇలా రైతుల గురించి, రైతు ముఖాన చిరునవ్వు ఉండాలని పండించిన ప్రతి పంటను కొంటా ఉన్నాం. రైతు రుణమాఫీ జరిగింది, రైతు భరోసా ఇస్తా ఉన్నాం, సన్నాలకు 500 బోనస్ ఇచ్చినాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతు ముఖాన చిరునవ్వుతో ఈసారి పొలాలు వేసుకునే సమయంలో వ్యవసాయ పనులకు ముందే ఇవాళ భరోసా ఇచ్చి అందరికీ ఆర్థికంగా ముందు పడ్డాం. ఇవాళ 1,14,000 కోట్లు రైతుల గురించి ఖర్చు పెట్టినామన్న విషయాన్ని చెప్తా ఉన్నాం. 1,14,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. డబ్బు లేకపోయినా కూడా రైతు మంచి చేయాలని 200 కరెంటు, ఉచిత కరెంటు, 500 గ్యాసు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, సగం మంది కొద్ది మంది వచ్చిన మాదిరిగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. ఇవాళ ఉచితంగా మహిళలు, పిల్లలు అందరూ కూడా బస్సులలో తిరుగుతా ఉన్నారు, రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నారు. దాంతోపాటు ఇలా ఇంధనం మైన్లు ఇచ్చే కార్యక్రమం స్వయంగా మేము వచ్చి ఇలాంటి పేదవాళ్ళను గుర్తించి ఇల్లు కట్టిస్తా ఉన్నాం. అంబేద్కర్ వస్తాయి. సింగరేణి సంస్థ ఉన్నంతకాలం మాదిరెడ్డి భాస్కర్రావు చిరస్థాయిగా కార్మికుల గుండెల్లో ఉంటారని మాదిరెడ్డి కుమారులు శేషకుమార్, శ్రీధర్, సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ అన్నారు. ఏఐటీయూసీ మాజీ ఉప ప్రధాన కార్యదర్శి అమరజీవి మాదిరెడ్డి భాస్కర్రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాలు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మహత్ కార్యానికి పూనుకున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ సమీపంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్యాకెట్ మనీ అందజేశారు. ఫోటోలు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ ధన్యవాదాలు. కార్మికుని యొక్క రక్తంలో పోరాటం ఉంది. ఇప్పుడున్నటువంటి అనేకమైనటువంటి కార్మిక సంఘాలు కూడా ఆయన దిక్సూచి. ఈరోజు ఒక సిస్టంలో పోరాటం, ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేస్తున్నారు అంటే ఆయన చేసినటువంటి అదే నాకు బాగా గుర్తు. నేను చిన్నప్పటి నుండి ఆయన చూస్తూ ఉన్నా. ఆప్యాయంగా ఉండేటువంటి వ్యక్తి, గంభీరంగా కనిపించినప్పటికీ ఎవరినైనా, ఎంతటి వారినైనా చాలా గొప్పగా మాట్లాడే వ్యక్తి. కంఠం ఆయన మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వినాలనిపించేటువంటి గొప్ప వ్యక్తి. అంటే చెప్పేటువంటి ప్రతి మాట ఒక బాణంలా, ఒక తుపాకీ తూటాలా వెళ్ళేటువంటి వ్యక్తి. మరి ఈరోజు కామ్రేడ్లు అంటే ఏఐటీసీ నేతలు కానీ, సిపిఐ నేతలు కానీ, ప్రతి కార్యకర్త అంటే కార్యకర్తలను మొదలుకొని పెద్ద నాయకుని వరకు, సెంట్రల్ కమిటీ ఉండేటువంటి నాయకుల వరకు ఆయన ఒక పుస్తకం లాంటి వాడు వాళ్ళందరికీ. మరి మాదిరెడ్డి భాస్కర్రావు గారు
వారు ఇక్కడ ఈ లోకం నుండి వెళ్ళిపోవడం అనేది చాలా మన కార్మిక వర్గానికే కార్మిక సంఘాలకే తీరని లోటు. మరి ఏ రకంగా ఆయన మృత్యు ఓడిలోకి వెళ్ళినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఈ రోజు వరకు వరకని కానీ సింగరేణి ఎక్కడైతే ఉందో, బొగ్గలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆయన గురించి గుర్తు చేసుకున్నటువంటి ఉన్నది ఈరోజు గారి చరిత్ర. మరి ఈరోజు ఆ గొప్ప వ్యక్తి యొక్క ఒక గొప్ప కార్మిక నేత కామ్రేడ్ మాదిరెడ్డి భాస్కరరావు గారి వర్ధంతి ఈరోజు. మరి వర్ధంతి సందర్భంగా అనేక వర్గాలు అందరూ గుర్తు చేసుకుంటే మనం నేను పెట్టగానే చాలామంది అడిగారు. అంటే అంత గుర్తు అంటే మర్చిపోలేనటువంటి వ్యక్తి. మరి ఈరోజు వారి కుమారుడు చిన్న కుమారుడు కానీ రెండో కుమారుడు కానీ ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చరిత్ర కలిగినటువంటి అంగడిబడిలో ఇది పుట్టి ఇక్కడ అసలు చదువు అనేది పుట్టించింది, అక్షరాలు నేర్పించిందే ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాల ఈ నేల. మరి ఈ నేల మీద కార్యక్రమం చేయాలని వాళ్ళ కుమారులు ఇక్కడ ప్లస్ బస్టాండ్ దగ్గర ఉన్న నిస్సహాయాల కేంద్రంలో కూడా కార్యక్రమాలు చేయాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. మరి చిన్న పిల్లల కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే భాస్కర్రావు గారి ఆత్మకు శాంతి అనేది ఉండాలన్న సంకల్పంతో మన శ్రీధర్ గారు, మరి సతీమణి సరిత గారు, మరి కుమారుడు కుమార్తె ఈరోజు ఇక్కడ ఈ బడిలో కార్యక్రమం చేయడం వాస్తవానికి ఇంత చక్కటి కార్యక్రమం ఉండాలి అని ఒక సూచన చేసిన కార్మిక నేత ప్రభుదాస్ కూడా ఈ సందర్భంగా మా ఫౌండేషన్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ గాంధీ ఫౌండేషన్ దయానంద్ గాంధీ గారు, ఇక్కడ విచ్చేసిన అతిథులు అందరికీ నమస్కారం. మా నాన్నగారు గోదావరికని సింగరేణి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 61 నుంచి తను చనిపోయేంత వరకు కూడాను అన్ని వర్గాల వాళ్ళకి సేవలు చేస్తూ తుది శ్వాస వరకు కూడాను తను పనిచేశారు. ఇవాళ దయానంద్ గాంధీ గారు చెప్పినట్టుగా యావత్ సింగరేణి ఉన్నంత వరకు కూడాను తన పేరు చెరిగిపోకుండా ఉండేటట్టుగా సేవలందరికీ అందించారు. ఈ సందర్భంగా అంగడి స్కూల్లో పిల్లలకి సహాయం చేద్దామని అనేసి నిర్ణయించుకున్నాం. అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కట్కూరి అద్వైత ప్రణవరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి యొక్క అమ్మమ్మ తాతయ్య శ్రీమతి శ్రీ చిట్టేటి సునీత శ్రీనివాసరెడ్డి గారు, వారి యొక్క తల్లిదండ్రులు సుప్రియ ఆదర్శ్ రెడ్డి కలిసి మల్లారపు పోషమల్లు అన్న నిరుపేద కుటుంబానికి 25 కిలోల రైస్ బ్యాగ్తో పాటు 2500 కిరాణా సామగ్రిని అందజేశారు. సందర్భంగా అమ్మ పరివార్ నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ అమ్మ పరివార్ నిర్వహించే గిఫ్ట్ స్మైల్ కార్యక్రమానికి వారి యొక్క మద్దతును అందజేసి ఒక కుటుంబంలో కొంత సంతోషాన్ని నింపినందుకు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మందరాజు, కరణ్, అమ్మ పరివార్ దాత మీసాల సతీష్ కుమార్, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్విరామంగా గిఫ్ట్ స్మైల్ అనే ఒక కార్యక్రమాన్ని మనము ఎంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా కొన్ని నిరుపేద కుటుంబాలకు మనం అమ్మ పరివార్ ద్వారా మా యొక్క దాతల సహకారంతో నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. ఈరోజు మన అమ్మ పరివార్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి మల్లారం పోషమ్మలో ఆయనకు 70% కూడా హెల్త్ ఇబ్బంది ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా అనారోగ్య కారణంతో బాధపడుతున్నాడు. వారికి వారి యొక్క ఫ్యామిలీకి కూడా మనం ఈరోజు అన్న కట్కూరి అద్వైత్ ప్రణవ్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారి యొక్క అమ్మమ్మ తాతయ్య గారు శ్రీమతి శ్రీ చిట్టేటి సునీత శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు సుప్రియ ఆదర్శ్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వీరికి ఈ యొక్క నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అద్వైత్ ప్రణవ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అద్వైత్ ప్రణవ్ రెడ్డి ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించినటువంటి అమ్మ పరివార్ ఆశ్రమ శాశ్వత దాత అయినటువంటి అన్న మీసాల సతీష్ కుమార్ గారికి, అదేవిధంగా అన్న విక్రమ్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎదురలా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. నమస్కారం. మహా న్యూస్ ఆఫీస్పై జరిగిన దాడికి నిరసన తెలిపిన కామారెడ్డి విలేకరులు అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్ మరియు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఐఎస్ కృష్ణమాచారి మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలి. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కృషి చేయాలని, లేనిచో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కరుణాకర్, ఉపాధ్యక్షులు జమల్పూర్ లక్ష్మణ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణమూర్తి, మోహన్, ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ దశరథ్, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో దిగో. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై దాడుల, జర్నలిస్టులపై దాడుల, జర్నలిస్టులపై దాడుల, జర్నలిస్టులపై దాడుల, అంబేద్కర్ ముందు మోకరిల్లి నల్ల బ్యాడ్జీలతో నిరసన చేసేటటువంటి ఒక పరిస్థితికి వస్తున్నటువంటి ఒక ఈ రాజ్యం ఎటుపోతుంది? రాజ్యాంగకర్తకి నిజంగా ఆయన అప్పుడు చేసినటువంటి ఒక ముందు చూపు నేటి తరాలకు ఒక దిక్సూచిగా ఉన్న తరుణంలో కూడా మరి ఫోర్త్ స్టేట్ పై కొందరు గుండాయుధం చెలాయించడము, దానికి సంబంధించిన విజువల్స్ ని కట్ చేయించడము, ఏదైనా మాట్లాడితే ఏదైనా తప్పులుంటే బయట చూపించాల్సినటువంటి ఏదైనా ఉందా అంటే మీడియానే, ఆ మీడియానే అణచివేటటువంటి యొక్క ధోరణి ఇప్పుడు జరుగుతుంది. అది నిజంగా కూడా సిగ్గుచేటు. నిన్న జరిగినటువంటిది ఏదైతే మహా న్యూస్ పై హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక చర్య, అది అమానుష చర్య. నిజంగా ఇది చాలా వరకు తీవ్రతమైనటువంటి ఒక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి మరోసారి జరగకుండా ఉండాలి. అందుకనే కామారెడ్డి జిల్లాలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకత్వం ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇస్తున్నాము. ఏమంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ఇచ్చారు ఫోర్త్ స్టేట్ కి ఒక పవర్ ఉందని. ఆ ఫోర్త్ స్టేట్ ని మరి మనుషులకు 2 కాళ్ళు ఉంటే 4 కాళ్ళ జంతువుల్లాగా తొక్కి పడేస్తున్నారు. ఇది సిగ్గు చేయటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇట్లాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం రక్షణ చట్టం కూడా ప్రత్యేకంగా చెయ్యాలి, చేసి దాన్ని అమల్లో పెట్టాలి. ఇదివరకు ఎన్నో హామీలు ఇచ్చారు, మరి పోయిన సర్కారు కూడా హామీలు ఇచ్చి తుంగలో తొక్కింది. ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు కూడా మనకు కొద్దిగా అండగా నిలుస్తాయని చెప్పేసి మనకు ఆశాభావం కూడా ఉంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.